రైట్, మీరు అన్న నెగిటివ్ ఎనర్జీ అని అంటూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణకు ది బెస్ట్, తెలంగాణలో ఇలా ప్రపంచ పటంలో నిలబెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి సంబంధించిన కూడా ఒక విచారణ అని చెప్పేసి మొన్న దానికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హాజరైన సందర్భం ఉంది. ఆయన ఎందుకు కట్టాల్సి వచ్చిందో కూడా ఆయన నేరుగా చెప్పాల్సిన కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ బ్రాండ్ వాల్యూకి సంబంధించి ఒకవైపు కాళేశ్వరాన్ని ఒక విధంగా చెప్పాలంటే నీటిపాలు చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని విపరీతంగా నెగిటివిటీ ప్రచారం చేసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గిస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ విచారణల పేరిట జరుగుతున్నటువంటి ఏదైతే అంటే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఈ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అనేది గత 10 ఏళ్ల నుంచి పెరిగిన మాట వాస్తవము, కాళేశ్వరం అనేది అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపుపోయిన మాట వాస్తవం. బట్ ఈ రెండింటి మీద ఎక్కువ నెగిటివిటీ ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ రెండింటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఎట్లా చూడొచ్చు అయితే? దాంతో అయిపోయింది కదా. మీకు రాజకీయ కక్ష నిజంగానే ఉందా అనేది విద్యుత్ విచారణ, అదేవిధంగా కాళేశ్వరం విచారణ, ఇప్పుడు ఈ ఫార్ములా కేసు ఏసీబీ విచారణ, ఇవి అన్నిట్లలో ఇంతవరకు ఒక్కటి కూడా నిరూపించలేకపోతున్నటువంటిది. ఏది ఎక్కడ ముందుకు పడతలేదు. విద్యుత్ విచారణ కమిషన్ వేస్తే రిపోర్ట్ ఇచ్చింది కానీ ఎలాంటిది లేనటువంటిది. కాళేశ్వరంలో ఇంతవరకు లేనటువంటి, కాళేశ్వరం అయితే రాజకీయ నాయకులని ఇక విచారణ చేయమని చెప్పినటువంటి కమిషనే మళ్ళీ పిలిచి విచారణ చేసినటువంటిది కనిపిస్తుంది. అంటే ఒక ఈగోయిస్టిక్ గా మేము అధికారంలో వచ్చినాం కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమో మాట్లాడినాం, ఇవన్నీ చెప్పకపోతే ఇవన్నీ చేయకపోతే మేము మళ్ళీ అందులో కూడా మాకు నెగిటివ్ అవుతుందేమో అని రాజకీయంగా, కానీ వీళ్ళని రాజకీయంగా ఏదో చేయబోయి ఏదో అవుతున్నట్టే కనిపిస్తున్నది తప్ప లిటరల్ గా మీరు ఈ రకమైనటువంటిది ప్రతిదీ మీరు ఇట్లా నెగిటివ్స్ కాకుండా పాజిటివ్ కోణంలో చూసి మీరు రాష్ట్రం డెవలప్మెంట్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి ఒక విధానపరమైన పాజిటివ్ విధాన నిర్ణయాలు తీసుకొని ఉన్నట్లయితే, కాళేశ్వరం ఉందనుకోండి, మీరు విచారణ మీకు ఏమైనా అనిపించి అది విచారణ జరుగుతూ ఉంటుంది, మీరు రిపేర్ చేయించి ఆ నీళ్లను మళ్ళీ రిపేర్ చేయాలి కదా. రిపేర్ చేయించకపోవడంతో ఏమైతుంది, ఆ నీళ్ళని కిందికి పోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బనకచెర్ల అని పెట్టి 200 టీఎంసీలు తరలించుకోబోయేటువంటి కుట్ర చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, ఆ నీళ్లు ఒకసారి వాడుకున్నాక ఈ మా నీళ్లు అని వాదన పెట్టుకోవాల్సి వస్తుంది. అవే కాకుండా మీరు గత ప్రభుత్వము 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రోగ్రాం చేస్తే నేను 5 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా మొత్తం నదినే మలుపుతా అనే లెవెల్లో మీరు నిర్ణయాలు తీసుకుంటే దానికి ఒక పాజిటివ్ ఉంటుండేది, మీకు సాగు పెడుతుండేది, నీళ్లు ఎక్కువ వినియోగించుకునే అవకాశం ఉంటుండేది. ఇది లేకపోతుండే. ఫార్ములా అది కూడా అంతే. ఫార్ములా ఈ కారేసింది వాళ్ళు ఇది చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు, మేము ఇంకో లెవెల్లో తీసుకుపోయి దాన్ని ఇంటర్నేషనల్కి ఇది చేస్తాం. మీరు వ్యక్తి మీద ఈగో పెట్టుకొని వ్యక్తుల మీద ఏదైనా కక్ష పెట్టుకొని చేసినా అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 19 నెలల్లో కనిపిస్తున్నది ఏంటంటే మీరు ఒక్కటి కూడా ఎక్కడ నిరూపించలేదు. విచారణ కూడా పారదర్శకంగా జరుగుతుంది. ఎందుకంటే విద్యుత్ విచారణ కమిషనే సుప్రీంకోర్టు తిడితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయి కొత్త కమిషన్ కూడా వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అంటే మీ మనసులోనే ఒక నెగిటివ్ థింకింగ్ తోటి విచారణలు చేస్తున్నారు అనేది కనిపిస్తున్నది తప్ప రాష్ట్రానికి కావాల్సిన ప్రధాన మీకు రాజకీయంగా మీ 2 పార్టీలకు రాజకీయంగా మీకు ఉంటే ప్రజలలోకి పోవాలి, ప్రజలకు నేను ఇది చేసిన అని చెప్పుకొని రాజకీయంగా తేల్చుకోండి. కానీ రాష్ట్రాన్ని పనంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధిని కావచ్చు, రాష్ట్ర సంక్షేమాన్ని కావచ్చు పనంగా పెట్టి ఈ రకంగా చేయడం అనేది మాత్రం తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము ఒక 120 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది అనుకో, డ్రైవర్ మారినంత మాత్రాన మీరు జీరోకి తీసుకురావద్దు. డ్రైవర్ మారితే దాన్ని 120 నుంచి మీరు ఇంకొన్న నెక్స్ట్ స్పీడ్కి పోవాలి, గమ్యాన్ని త్వరగా తీసుకుపోయే విధంగా ఉండాలి. దీన్ని ఒకేసారి మీరు జీరోకి తీసుకొచ్చి మళ్ళీ వేరే తిరిగి అది కూడా పాత డ్రైవర్ మీద ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ప్రజలకు అదే రకమైనటువంటి వాతావరణం అయితే నరేషన్ అదే రకమైన పర్సెప్షన్ క్రియేట్ అయ్యి ప్రజల్లో రకమైనటువంటి నెగిటివ్ థింకింగ్ మొదలైంది. మీరు నెగిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తే ప్రజల్లో కూడా చిన్న మీ పట్ల నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచనతో నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ రాష్ట్రంలో కనిపిస్తుంది. గతంలో ఇదే ఈ ఫార్ములాకి సంబంధించిన దాంట్లో కేటీఆర్ మన విచారణకు హాజరయ్యారు. సేమ్ 14-15 క్వశ్చన్లు వచ్చినాయని చెప్పేసి మీడియాలో కానీ లేకపోతే దాంట్లో విపరీతమైనటువంటి ఒక స్ప్రెడ్ చేశారు. అంటే మామూలు విచారణకు సంబంధించి కొన్ని ఈ మధ్యలో బాగా చూస్తా ఉన్నాం. ప్రధాన మీడియా స్రవంతి అయితేనేది, వార్తా పేపర్లు అయితేనేది, ఏసీబీ అధికారులు అడిగిన క్వశ్చన్లకు ఉక్కిరి బిక్కిరి, లేకపోతే కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అని చెప్పేసి కొన్ని థంబ్లైన్స్ కానీ లేకపోతే కొన్ని వార్తలు వడ్డించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఎట్లా చూడచ్చు అసలు ఏసీబీ విచారణ కానీ లేకపోతే కమిషన్లు చేసే విచారణలు కానీ క్వశ్చన్లు బయటకు వస్తాయి? అసలు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి. క్వశ్చన్స్ ముందు ఎవరైతే విచారణ చేస్తారో అదేమో కమిషన్ ఎంక్వైరీ, ఇదేమో ఏసీబీ విచారణ ఇప్పుడు జరిగేది. కాళేశ్వరంది కావచ్చు, విద్యుత్ అదేమో ఎంక్వైరీస్ కమిషన్ ఏర్పడి దానికి ఎలాంటి పవర్స్ లేవు. ఇదేమో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినట్టు. ఇక్కడ కరప్షన్ బ్యూరో కూడా ఇక్కడ కరప్షన్ లేదు. 40 కోట్లు ఇచ్చినవన్నాము,
ఆడ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పిండ్రు. ఆడ తీసుకున్న వాళ్ళు మా దగ్గర ఉన్నాయని చెప్పిర్రు. తీసుకున్న వాళ్ళు కూడా ఏంది, ఇంకా అందులో భారతదేశ విభాగం ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ ఫార్ములా సంస్థ భారతదేశంలో ఫెడరేషన్ ఒక అనుబంధ సంస్థ ఉంది. ఆ అనుబంధ సంస్థకు 73 లక్షలు వచ్చినాయి. అవి రిటర్న్ కూడా మీరు ప్రభుత్వం తీసుకోండి అని కూడా వాళ్ళు చెప్పారు. ఆ 73 లక్షలు తీసుకోవట్లేదు. ఇంక ఇలా తీసుకోవట్లేదు. అది తీసుకుంటే తెలిసిపోతుంది నీకు. ఇక్కడ కరప్షన్ అంత చెక్ రూపంలో జరిగినటువంటిది. మేము ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ సంస్థ తీసుకున్నది, కొన్ని ఏర్పాట్లు చేసింది. ఆ సంస్థ ఇంకా కొన్ని రిటర్న్ డబ్బులు వచ్చేది ఉంటే మళ్ళీ రిటర్న్ 73 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి, మీరు తీసుకోండి అని కూడా లెటర్ పెట్టినటువంటిది. ఇంతవరకు దాని మీద సపోర్ట్ చేయలేదు. ఆడ కరప్షన్ అయితే కనిపించలేదు. వీళ్ళు ఊహించుకొని ఇంకా దాంట్లో చొప్పించి ఇవన్నీ ఏవో చేసే ప్రయత్నం చేసుకుంటే ఇక ప్రభుత్వ పరంగా వాళ్ళు రాజకీయంగానే, ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగానే మారింది. ఇది ఒక రాజకీయంగా విచారణ అనే అయినాయి. ఆ కమిషన్లు అట్లే అయినాయి. విద్యుత్ కమిషన్ కానీ, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ కానీ రాజకీయ పరమైనటువంటి విచారణలు కొనసాగుతున్నాయి అనేది తెలంగాణ సమాజంలో అర్థం చేసుకుంటున్నటువంటి. ఇట్లాంటిది మన దగ్గర లేదు, తెలంగాణలో లేదు. ఇంతకుముందు గతంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జగన్ మీద చేసినటువంటి ఒక కక్ష సాధింపు లాగా చేసినటువంటిది కనిపించింది. ఇక్కడ ఇది ఒక కొత్త సంప్రదాయానికి, రాజకీయంగా మాత్రం కొత్త సంప్రదాయానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెరదీసిందనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది.